నేటి ఇండోనేషియాలోని సుమత్రా దీవి దక్షిణ భాగంలోని పాలెంబాంగ్ నగరాన్ని రాజధానిగా చేసుకుని శ్రీవిజయ సామ్రాజ్యాన్ని శైలేంద్ర వంశం పరిపాలిస్తూ ఉండేది. వీరు బౌద్ధ మతస్థులు. ఈ శ్రీవిజయ రాజ్యం ఆగ్నేయాసియా దేశాలలో నౌకా వాణిజ్యానికి ఎంతో కీలకమైన ప్రాంతం. శ్రీవిజయ చక్రవర్తి మర విజయతుంగవర్మ చోళ చక్రవర్తి రాజరాజ చోళునికి సమకాలీకుడు. చోళులతో పెద్ద ఎత్తున వ్యాపారాలు జరిపేవాడు. చోళుల ప్రధాన ఓడరేవు నాగపట్టణంలో చూడామణి విహార అనే బౌద్ధ విహారాన్ని కూడా కట్టించాడు. ఈ బౌద్ధ విహార శిథిలాలను నేటికి తమిళనాడులోని నాగపట్టణంలో చూడొచ్చు. ఇలా శైవులైన చోళులు తమ రాజ్యంలో బౌద్ధానికి ప్రచారం కల్పించారు. కానీ రాజరాజ చోళుడు కొడుకు రాజేంద్ర చోళుడు మరియు మరవిజయతుంగవర్మ కొడుకు సంగ్రామవర్మ ఈ సంబంధాలను కొనసాగించలేకపోయారు. ఈ సంగ్రామవర్మ వ్యూహాత్మకమైన మలక్కా మరియు సుందర జలసంధులను నియంత్రిస్తూ నౌకా వాణిజ్యాన్ని శ్రీవిజయ సామ్రాజ్య గుప్తాధిపత్యం కిందకు తెచ్చాడు. చోళ వాణిజ్య నౌకలు మలక్కా జలసంధిలో తీవ్ర ఆటంకాలు ఎదుర్కొనేవి. దీంతో రాజేంద్ర చోళుడు తీవ్ర అసహనానికి గురి అయ్యేవాడు. ఇదే సమయానికి శ్రీవిజయ సామ్రాజ్యం పొరుగున నేటి కంబోడియా దేశాన్ని కాంబోజ రాజ్యంగా హిందువులైన మేర్ వంశం, అలాగే ప్రస్తుత మలేషియా దేశ దక్షిణ ప్రాంతాన్ని తామ్రలింగ రాజ్యంగా బౌద్ధులు పరిపాలించేవారు. హిందువైన కాంబోజరాజు సూర్యవర్మన్ బౌద్ధ రాజ్యమైన తామ్రలింగ మీద యుద్ధం ప్రకటించాడు. తామ్రలింగ రాజ్యానికి శ్రీవిజయ సామ్రాజ్యం సహాయంగా వచ్చింది. బలమైన శ్రీవిజయ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవటం కష్టమని తలచిన కాంబోజరాజు సూర్యవర్మన్ తంజావూరు తలుపులు తట్టాడు. సమయం కోసం వేచి చూస్తున్న రాజేంద్ర చోళునికి సూర్యవర్మన్ ఆహ్వానం అవకాశంగా మారి శ్రీవిజయ సామ్రాజ్యం మీద దాడికి నిర్ణయించాడు. పనస, రోజ్వుడ్ కలపలతో వందల సంఖ్యలో ఓడలని నాగపట్టణం రేవులో సిద్ధం చేశారు. ఎండు మాంసం, చేపలు, అటుకులతో ఓడల్ని నింపారు. అలాగే భూదాడుల కోసం ఏనుగులు, గుర్రాలను కూడా ఎక్కించారు. సాంప్రదాయంగా చోళ వాణిజ్య నౌకలు మొదట మలేషియా తీర ప్రాంతం చేరి అక్కడ నుండి మలక్కా జలసంధిలోకి ఉత్తరం వైపు నుండి ప్రవేశించి శ్రీవిజయ రాజధాని పాలెంబాంగ్ చేరేవి. దీనికి విరుద్ధంగా రాజేంద్రుడు సుందర జలసంధి నుండి పాలెంబాంగ్ మీద ప్రత్యక్ష దాడికి నిర్ణయించాడు. 1025వ సంవత్సరం దేశంలో అప్పుడే ఋతుపవనాలు ప్రవేశించాయి. వందలాది ఓడలతో, వేలాది సైనికులతో, తుఫానులను కూడా లెక్క చేయకుండా ఋతుపవన గాలులను ఆసరాగా చేసుకుని 2300 కిలోమీటర్ల దూరంలోని శ్రీవిజయ సామ్రాజ్యం మీద దాడికి నాగపట్టణం ఓడరేవు నుండి బయలుదేరాడు రాజేంద్ర చోళుడు. రాజేంద్ర చోళునితో పాటు తన మనమడు, మన రాజమండ్రి కుర్రాడు మరియు రాజరాజ నరేంద్రుని కొడుకు కులోత్తుంగ చోళుడు ఉన్నాడు. మొదటి దాడి పాలెంబాంగ్ మీద జరిగింది. పాలెంబాంగ్ ఓడరేవుని నామరూపాలు లేకుండా చేసింది తమిళ నౌకాదళం. తమిళ సైన్యాలు శ్రీవిజయ సామ్రాజ్యం మరియు తామ్రలింగ రాజ్యాలకు సంబంధించిన 14 ఓడరేవుల్ని ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగంగా దోచుకుని ధ్వంసం చేశాయి. ఈ ఓడరేవుల్లో నాడు తామ్సెక్గా పిలువబడిన సింగపూర్ కూడా ఉంది. ఈ ఆకస్మిక దాడిని ఊహించని శ్రీవిజయ సంగ్రాముడు రాజేంద్ర చోళునికి పట్టుబడ్డాడు. సంగ్రాముడి కూతురు మాంగ్క్యూని వివాహం చేసుకున్నాడు రాజేంద్రుడు. శ్రీవిజయ సామ్రాజ్యం చాలా గర్వంగా భావించే అత్యంత విలువైన వజ్రాలతో తయారు చేసిన విద్యాధర తోరణాన్ని రాజేంద్రుడు సంగ్రహించాడు. దీంతో వ్యాపారాధారిత శ్రీవిజయ సామ్రాజ్యం కూలిపోయి వ్యవసాయ ఆధారిత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆగ్నేయాసియా దేశాల నౌకా వాణిజ్యం తమిళుల చేతికి చిక్కింది. తన చేతికి చిక్కిన భూభాగాలలో తన మనుమడు కులోత్తుంగ చోళుని ప్రతినిధిగా నియమించి రాజేంద్రుడు తంజావూరు చేరుకున్నాడు. రాజేంద్ర చోళుని ఈ శ్రీవిజయ సామ్రాజ్య విజయంతో 100 సంవత్సరాల పాటు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, కంబోడియా మరియు మయన్మార్లలో తమిళ ప్రాబల్యం కొనసాగింది. రాజేంద్ర చోళుడు సాగించిన ఈ సాహసోపేతమైన యుద్ధాలు, విజయాలు భారత నౌకాదళంలో ఒక సువర్ణాధ్యాయం.
అందుకే 2014లో ఇండియన్ నేవీ నాగపట్టణంలో రాజేంద్ర చోళుని 1000వ పట్టాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.